70 ఏళ్ళు 75 ఏళ్ళు వాళ్ళకు కూడా కోరికలు వస్తాయి. వాళ్ళు ఏం చేయాలి? అంగము సహకరించట్లేదు, కోరికలు వస్తున్నాయి. అసలు ఏం చేయాలనేది చాలా వాళ్ళకు టెన్షన్ ఉంటుంది. ఇంగ్లీష్ మందులు వాడితే స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్, బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు, గుండెలో ఏదైనా ప్రాబ్లం అవుతుంది కావచ్చు. వాడాలన్నా వద్ద టెన్షన్. మళ్ళీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. వాళ్ళకు బీపీ ఉంటుంది, వాళ్ళకు షుగర్ ఉంటుంది, వాళ్ళకు కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి మేము వాడనా వద్దా? ఏం వాడాలి? ఇంగ్లీష్ మందులు వాడితే ఇబ్బంది అవుతానని అంటున్నారు. మరి అసలు ఏం చేయాలన్నట్టు చాలామందికి డౌట్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? రిటైర్ అయిపోతారు. వాళ్ళు ఒక్కడగలు కూర్చొని ఇప్పుడు అంటే ఎన్నేళ్ళు కష్టపడి పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిపోయిన తర్వాత ఏదైనా కొంచెం ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడు ఈ అంగం సహకరించదు. అయితే ఇది 75 వాళ్ళు అంటే 65 వాళ్ళు 60 వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళకు నేను చెప్తున్నాను సేఫ్ మెడిసిన్స్ యునానీ మెడిసిన్స్. యునానీ మెడిసిన్స్తో సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు నిదానంగా మెడిసిన్స్ వాడచ్చు. మెడిసిన్స్ వాడుతూ వాళ్ళ లైంగిక శక్తిని వాళ్ళు పెంచుకోవచ్చు. డెఫినెట్లీ ఎలాగైనా వాళ్ళకు కోరికలు వస్తున్నాయి, లిబిడో మంచిగా ఉంది అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ మంచిగా ఉన్నట్లే. కానీ వాళ్ళ శరీరం సహకరించదు. అంటే శారీరక బలహీనత ఉంటుంది వాళ్ళకు. అక్కడ మనము బలవంతంగా చేస్తాము, అంటే శక్తి వచ్చేటట్టు చేస్తాము. అలాగే మనం ఏం చేస్తామంటే ఒకవేళ వాళ్లకు నరాలు ఏదైనా వీక్ ఉంటే నరాలకు శక్తి ఇచ్చేటట్టు మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇస్తాం మనం. నరాలకు బలం ఇచ్చే మెడిసిన్స్ మన దగ్గర యునానీలో చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ ఫేమస్. యునానీ చాలా ఫేమస్. చూడండి, మీరు ఎప్పుడైనా విన్నారు కాదు, పక్షవాతం వచ్చింది అది వచ్చిందంటే యునానీ మెడిసిన్ తీసుకోమని చెప్తారు. యునానీ మెడిసిన్తో ఏమవుతుంది అంటే వాళ్ళకు ముందు ఎలా ఉంటే అలాగే తగ్గిపోతుంది. ఒకవేళ ఎవరైనా ఆటో నడిపిస్తున్నారు అదంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు యునానీ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ అలాగే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఎలోపతిక్ మెడిసిన్స్లో అలా ఉండదు. వచ్చిన తర్వాత ఒక టైం తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీలో కంట్రోల్ చేసుకుంటారు, కానీ తర్వాత ఫిజియోథెరపీకి వేసేస్తారు. ఆ ప్రాబ్లం అలాగే ఉండిపోతుంది. కొన్ని మిరాకిల్స్ అవుతాయండి యునానీ మెడిసిన్స్లో. ఈరోజే నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, సార్ నాకు అంటే హార్ట్లో బ్లాకేజెస్ వచ్చేసాయి. బ్లాకేజెస్ వచ్చేస్తే నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీ చేస్తానని చెప్పారు. నడవద్దు, కొంచెం బయటికి అటు పోయినా కానీ హార్ట్ బస్ట్ అయిపోతుంది, అదైపోతుంది అని నాకు భయపెట్టించారు, చెప్పారు కూడా. కానీ నేను యునానీ మెడిసిన్ వాడాను. ఆ యునానీ మెడిసిన్స్ ఉన్న బ్లాకేజెస్ అన్నీ తొలగించుకున్నాను. మళ్ళీ వెళ్తే 2Dకో చేస్తే అసలు ఏం లేవు. అరే అట్లెట్లా అయిపోయింది అంటే చూడండి, రిస్క్ తీసుకున్నారు, ఇప్పుడైతే లేదు, మీకు అవసరం లేదని చెప్పారు. అయితే యునానీ మీద ఫేత్ ఉంది. యునానీ మెడిసిన్స్లో అలా మిరాకిల్స్ అవుతాయి. అంగానికి లైంగిక సమస్యలకు కూడా ది బెస్ట్ యునానీ మెడిసిన్స్ ఉంటాయి. యునానీ మెడిసిన్స్ ఏ ఏజ్లోనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడేది 75-80 వరకు కూడా కోరికలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకు కూడా హెల్తీ ఉంటే వాళ్ళు కూడా వాడచ్చు. ఎప్పటి వరకు అయితే జీవితం ఉంది, శ్వాసన ఉంది, అప్పటి వరకు మీరు వాడచ్చు. ఈ మెడిసిన్స్ సేఫ్ మెడిసిన్స్ ఎలా ఉంటాయి? డ్రై ఫ్రూట్స్ ఎక్కడి నుంచి, ఏ ట్రీస్లో, ఏ మొక్కల నుంచి వస్తాయి, ఏ ప్లాంట్లో నుంచి, దాని రూట్ ట్రీస్ అవే తీసుకొని పౌడర్ చేసుకొని తయారు చేస్తాం. ఏ కెమికల్ ఉండదు. ఇంకో విషయం, మీకు అప్పటిదప్పుడు తయారు చేసి మీకేమి అవసరమో ఆ ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసి ఇస్తాం మేము. అందరికి ఒకటే ఇచ్చి వెళ్ళడం అట్లా ఉండదు. ఇంకా ఒకవేళ ఎవరికైనా షుగర్ ఉంది, డయాబెటీస్ ఉందంటే డయాబెటీస్ని తగ్గించుకుంటూ మేము మెడిసిన్స్ ఇస్తాం. అంతేగాని షుగర్ ఉంటే ఉండనివ్వండి, మా పని మేము చేస్తాము, షుగర్ తగ్గించుకొని రండి మేము తర్వాత చేస్తాం అన్నట్టు కాదు. షుగర్ది కూడా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను, డయాబెటీస్ది కూడా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకొని మీ డయాబెటీస్ని తగ్గించుకుంటూ మన మెడిసిన్స్ ఇస్తాం. రివర్సల్ ఫర్ HbA1c అండి, చాలా పెద్ద విషయం ఇది. మీరు చాలామంది ఏమంటారు, లేదు మేము తీసుకుంటున్నామండి. తీసుకోండి మీరు, కానీ తీసుకున్న తర్వాత కూడా మీ HbA1c ఎంత అంటే 9.5 అంటారు, 10 అంటారు. ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైనా సరే మీ షుగర్ ఎలా ఉందండి ఇప్పుడు HbA1c అంటే తెలియదు, దాని గురించి అవగాహన కావాలి మీకు. షుగర్ పేషెంట్స్ వినండి, ఎప్పుడైనా సరే HbA1c చేయించాలి. అది 3 మంత్స్ యావరేజ్ ఉంటుంది. అది ఎంత ఉండాలి? 5.5 లోపల ఉండాలి. ఒకవేళ 6.5 లోపల ఉంటే మీకు ప్రీ డయాబెటిక్ అని అంటారు. 6.5 తర్వాత ఉంటే డయాబెటిక్ అంటారు. 7.5 అంటే అది రిస్క్. అయితే 7, 8 అలా ఉండకూడదు. ఇప్పుడు నేను సామాన్యంగా కొంతమంది పేషెంట్స్ని అడుగుతారు, ఎలా ఉందండి మీ షుగర్, ఎంత ఉంది ఇప్పుడు HbA1c అంటే తెలీదు. 150 ఉంటుంది, 200 ఉంటుంది అంటారు. అది వేరే విషయం. అది అన్నం తినకముందు, అన్నం తిన్న తర్వాత ర్యాండమ్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు. కానీ HbA1c ఇంపార్టెంట్ మీకు. ఒకవేళ అది తక్కువ అంటే మీకు అన్ని మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి, మీరు హెల్తీగా ఉంటారు. సో ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్స్, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు బాధపడని అవసరం లేదు.
సిగ్గుపడని అవసరం లేదు. పిల్లలతో భయపడతారు. పిల్లలు ఏమనుకుంటారు, పెద్దగా అయిపోయారు, నేను కూడా వస్తాను, ఏం మందులు వాడుతున్నారో చూపియండి. మరి ఏం చెప్పాలి సార్, సబ్జెక్ట్ ఉండదు మాకు, వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలీదు, కన్ఫ్యూజన్ చాలా ఉంది. నేను వాళ్ళకు ఒకటే చెప్పదలిచింది, మీరు వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేశారు, మీరు చెప్పండి. నేను అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని బట్టి పర్సనల్ ప్రాబ్లం మెడిసిన్స్ తీసుకుంటున్నాను చెప్పడానికి ఏమైంది. లేదండి వాళ్ళు ఆపుతారంటే ఇక మీకు మీ ఇండ్ల మీద కంట్రోల్ ఉండకపోతే మీరు మెడిసిన్స్ తీసుకోకండి. అన్నెసరీ మళ్ళీ తీసుకెళ్తారు, మళ్ళీ వాళ్ళు ఇచ్చేసారు, మళ్ళీ వాపస్ తేవడం అవన్నీ ఉంటాయి. అందుకే ఫస్ట్ మీకు మీ ఇంటి మీద కంట్రోల్ ఉంటే మీరు రండి, మెడిసిన్ తీసుకోండి. మీరు హెల్తీగా హ్యాపీగా మీ లైంగిక సమస్యలను దూరం చేసుకొని మీరు ఏదో ఒకటి మంచిగా ఉండొచ్చు విదౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. నేచురల్ మెడిసిన్స్తో హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఒకవేళ మీకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా కానీ, ఒకవేళ మీకు స్టంట్స్ కూడా వేసుకున్నా కానీ మన మెడిసిన్స్ పనిచేస్తాయి. అంత సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. విదేశాల్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఆన్లైన్ తెప్పించుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్.